నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పత్తివాడి గిరిధర్ గారు, క్రిస్టియన్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సోదరుడు చిన్ని గారు పాల్గొంటున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు మన విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వలన ఎదిగి, తెలుగుదేశం పార్టీ వలన కోట్లు సంపాదించి, అవే డబ్బుల్ని తెలుగుదేశం పార్టీ నాశనానికి ఉపయోగిస్తున్నారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఆడారి ఆనంద్, ఈరోజు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అతని కుటుంబ నేపథ్యం తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ భిక్షతో మరి ఆ డైరీ చైర్మన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి కోట్లు సంపాదించి, ఆ కోట్ల డబ్బుతో తెలుగుదేశం పార్టీని ఒక టైంలో బ్లాక్మెయిల్ చేసి, మరలా ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీ గెలుపు కోసం అతను కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఆ నాన్నగారిని అందరూ ఆంధ్ర కురియన్ అంటారు. అతను ఆంధ్ర కురియన్ కాదు, ఆంధ్ర అదాని. ఆడార్ ఆనంద్ అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఆ డైరెక్టర్లని పెట్టుకొని, ఎవరైతే శ్రమనొచ్చి గ్రామాల్లో కష్టపడి రైతు కుటుంబం యావత్తు కష్టపడి పాడి పండిస్తున్నారో, ఆ రైతుల రక్తమాంసాలు పీల్చుకు తిని ఈ రోజున ఆ కోట్లు సంపాదించిన డబ్బులతో ఈ రోజున రాజకీయాలు చేస్తున్న కుటుంబం అది. ఈ రోజున వెస్ట్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళా సరే కుల సంఘాలు పెళ్ళడం, మీకు కోట్లు ఇస్తాం, నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా ఒకప్పుడు తెలుగుదేశమే, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను. రేపొద్దున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తా, లేదు వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేగా మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా అని తెలుగుదేశం సానుభూతి పనులను, తెలుగుదేశం కార్యకర్తలని అతను అప్పీల్ చేస్తున్నాడంటే, ఆ డబ్బు మదం ఎంత స్థాయికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సహకార వ్యవస్థని అపహాస్యం చేసిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు. విశాఖ డైరీ ఏర్పడింది సహకార రంగంలో 1964 యాక్ట్ అది. అందులో రైతులందరూ భాగస్వాములే. అలాంటి వ్యవస్థని 1995లో ఒక మ్యాక్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది. అది ఎన్టీ రామారావు గారి టైంలోనే వచ్చింది. అది కూడా లక్ష్మీ పార్వతి గారి పట్టు చీర 10,000 రూపాయలకి వచ్చిందని మీరు నమ్మాలి ఖచ్చితంగా ఆ రోజున. ఎందుకంటే ఆ టైంలో ఓ పట్టు చీర 10,000 ఇస్తే దేని మీదైనా సంతకం పెట్టి ఇచ్చేసేది ఆమె. అందులో భాగంగానే మరి స్వర్గీయ అప్పలనరసింహ గారికి కూడా ఒక కార్యకర్తను తీసుకుని వెళ్ళి ఇతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి అంటే, అప్పలనరసింహ గారు అప్పటికే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మరి మేయర్గా కూడా పోటీ చేసిన వ్యక్తికి ఖాదీ బోర్డ్ డైరెక్టర్ ఇచ్చారు పదవి. లక్ష్మీపార్తి గారు ఖాదీ బోర్డ్ డైరెక్టర్ అనే పదవి నుంచి అపహాస్యం చేశారు ఆ రోజున. అలాంటి లక్ష్మీపార్తి గారు కొంతమంది వెళ్తే ఈ మ్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, అది ఆ యాక్ట్ 95లో రావడానికి ముఖ్య కారకురాలు లక్ష్మీపార్వతి గారు. ఆ యాక్ట్ వల్ల సహకార వ్యవస్థ నాశనం అయిపోయింది, ఆ సమాఖ్య స్ఫూర్తి పోయింది. గ్రామాల్లో 2 లోకల్ బాడీస్ ఉండేవి. ఓ పక్క పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు ఎలా ఉండేవో, ఇంకో పక్క సహకార వ్యవస్థ కూడా అట్లా ఉండేది. పిఎస్సిఎస్లు, డిసిసిబి, ఇట్లా 2 ప్యారలల్ నడిచేవి. అవి ప్రభుత్వాన్ని
ప్రభుత్వం ద్వారా ప్రజలకి అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులు మండలాలు ఉపయోగపడితే ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఆ రైతులు క్షేమం కోసం వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసే విధంగా వాళ్ళు పాడి పండించే విధంగా ఉపయోగపడేవి పిఎస్సిఎస్లు అవిని. ఈరోజు పిఎస్సిఎస్లు ఏమయ్యండి? నామినేటెడ్ పోస్టులు పరిమితం అయిపోయాయి. డిసిసిబి ఏమైంది? నామినేటెడ్ పోస్టులు పరిమితం అయిపోయింది. అంతగా దిగజారిపోవడానికి కారణం ఆ మ్యాక్స్ యాక్ట్, ఏదైతే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఆ యాక్ట్ రానంత వరకు తులసిరావు గారిని మేము కూడా ఒప్పుకుంటాం ఆంధ్ర కురియన్ అని. కానీ ఎందుకంటే ఒక విప్లవం తీసుకొచ్చాడు అతను, ఓ డైరీని అంత అభివృద్ధి చేయడానికి కారకుడయ్యాడు, కాదనలేదు. కానీ అతను కూడా ఒక వ్యాపారస్తుల్లా మారిపోయి మ్యాక్స్ యాక్ట్లో కన్వర్ట్ చేసేసాడు. మ్యాక్స్ యాక్ట్లో తీసుకుని వెళ్ళిపోయాడు విశాఖ డైరీని. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరికైనా అవకాశం ఇస్తారేమో అని చెప్పి అతను జేబు సంస్థ చేసుకోవడానికి మ్యాక్స్ యాక్ట్లో తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మనం చూస్తున్నాం వైజాగ్లో మహారాజా బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, అదేవిధంగా అర్బన్ బ్యాంక్, ఇవన్నీ మ్యాక్స్ యాక్ట్లు. అక్కడ ఒకలే రాజులు, వాళ్ళదే సంస్థానం, ఆ సంస్థానంలోనే ఎవరైనా పనిచేయాలి. అట్లా తయారు చేసేసాడు దాన్ని. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు 2004లో గవర్నమెంట్. ఈ మ్యాక్స్ యాక్ట్ నుంచి కూడా లాక్కుంటారని భయంతో అప్పుడు ఏం చేశారు తెలుసండి? కంపెనీ యాక్ట్కి వెళ్ళిపోయాడు. కంపెనీ యాక్ట్కి వెళ్ళిపోయి ఒక కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చాడు విశాఖ డైరీలో. ఒకప్పుడు కృషి హాస్పిటల్ అన్నాడు, ఇప్పుడు కిమ్స్ ఐకాన్ అంటున్నాడు. అన్నీ వ్యాపార సరళ చేసి పడేశారు దాన్ని. ఈ రోజున ఒక్కొక్క డైరెక్టర్కి సుమారు 5 లక్షల రూపాయలు వస్తున్నాయంటే నెలకి నమ్ముతారా మీరు? నెలకి 5 లక్షలు వచ్చే విధంగా తయారు చేశారు ఆ వ్యవస్థని. అంటే అతను ఒక రాజు, అతని కింద సామంత రాజులు, అతను కోట్లు వస్తాయి, ఇతనికి ఇవి వస్తాయి. మరి మీరు 2014 ఎన్నికలు ఒకసారి మీరు పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మాటను పెడచెవిన పెట్టి తులసిరావు గారు మరి సాక్షాత్తు అయ్యన్న పాత్రుడి గారిని, రామానాయుడు గారిని ఇద్దరిని ఓడించడానికి ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. ఈ రోజున అధికారంలో ఉన్నా సరే పార్టీ అతను ఓడిపోయాడు. కారణం ఆడాల తులసిరావు గారు. అంటే అతను కార్పొరేట్ కల్చర్తో ఆ రోజున ప్రభుత్వాన్ని, పార్టీని భయపెట్టినందుకు వాళ్ళ అమ్మాయికి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. అతను ఓడిపోయిన వెంటనే మళ్ళీ కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకో కదా, చంద్రబాబు నాయుడు దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర ఉడికినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతను పప్పులు ఉడకో. అందుకని ఇతనే స్వయంగా పార్టీలోకి మారిపోయి ఈ రోజున ఆ పార్టీకి ఊడిగం చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆర్పీలకి, వాలంటీర్లకి, వాళ్ళ కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి కోట్లాది రూపాయలు దోచిపెడుతూ కుల సంఘాలు పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే నేను ఎమ్మెల్యే అవుతాను కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి మీ అందరికీ సాయం చేస్తాను, లేదు వైసీపీ పార్టీ వచ్చిందనుకో ఎలాగా వైసీపీ ఎమ్మెల్యేగా మీకు సాయం చేస్తాను అని ఒక్కొక్కరిని లోపరుచుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ, మరి ఆ డబ్బు ఎక్కడదండి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? విశాఖ, విజయనగరం గ్రామీణ ప్రాంతంలో గల రైతుల కుటుంబాల శ్రమ, దోపిడీ వల్ల వచ్చిన డబ్బు అది. ఆ డబ్బుతో అతను ఈ రోజున వ్యాపారం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ ఏదైతే భిక్ష పెట్టిందో ఆ తెలుగుదేశం పార్టీనే నాశనం చేయడానికి పూనుకుంటున్న ఇలాంటి కుటుంబాలని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి మరి ఆ కుటుంబానికి మరి సరైన బుద్ధి చెప్పాలని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక కార్పొరేట్ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీస్కి కావాల్సినటువంటి కొన్ని ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ చేసి ఒక చక్కని ఏర్పాటు చేశారండి. ఇలాంటి ప్రజలందరూ కూడా, అంటే రైతులైతే రైతులు, పాడి రైతులు అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే రకంగా ఏదైతే ఒకటి ప్రోగ్రాం చేయబడిందో ఆ చట్టంలో నుంచి, ఆ పరిధిలో నుంచి డబ్బు చేసుకున్న తర్వాత
ప్రజలనందరినీ మోసం చేసి వాళ్ళకి లెక్కలు తెలియకుండా చేసి ప్రజలు ఉంటే రేపు పొద్దున్న ప్రశ్నిస్తారు, వాళ్ళు ఒకడైనా నాయకులు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళనందరినీ తప్పించి చట్టం ప్రకారం ఈ డబ్బుని ఎలా నల్లధనం చేసుకోవచ్చు అనేటువంటిది చక్కగా ఈరోజు కార్పొరేట్ స్టైల్లోకి, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్డ్ కంపెనీస్ని తయారు చేసుకొని ఈరోజు ఏవైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే నాట్ టు ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఉన్నాయో, ఈ సెక్టార్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా కంపెనీల కింద మార్చుకొని వాటి ద్వారా కోట్లాది రూపాయలు ఎవరైతే రైతులవి, ప్రజలవి, పేద ప్రజలవి ఉన్నాయో వాటిని అంతటినీ కూడా చక్కగా మనీ లాండరింగ్ చేసుకున్నారండి. ఈ వాష్ చేసినటువంటి బ్లాక్ మనీ అంతా కూడా ఈరోజు ప్రజల మీదకి తిరిగి ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వం అయితే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళకి అన్నం పెట్టిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే ప్రతి రైతు బాగుపడాలని ప్రయత్నం చేసిందో అలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజలని, రైతుల్ని, పాడి రైతుల్ని అందరినీ మోసం చేయడమే కాకుండా ఈరోజు కంపెనీల ద్వారా ఈ నల్లధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏమండి ఈ రోజు వరకు గెలిచిన వాళ్ళు పార్టీలు మారిపోవడం, పార్టీల్లో మారిపోయిన వాళ్ళు పదవులు తెచ్చుకోవడం చూసామండి. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. ఇది ఎలా తయారైందంటే ముందే నేను ఈ పార్టీలోనున్నాను, మీరు గెలిపించే ఆ ప్రభుత్వం గెలిచిపోతే ఆ ప్రభుత్వంలో గెలిపోయి మీకు సాయం, అంటే నేను ఎమ్మెల్యే అయిపోతే ఇందులోని, అవ్వకపోయినా అందులోని అనేటువంటిది ముందే బేరసారాలు ఆడుకొని పార్టీలోకి రాకుండానే పార్టీ గురించి మాట్లాడేటువంటిది పూర్తిగా అది ఎంత అంటే దాన్ని మరి ఇక వేరే భాషలో ఏవో తెలుగులో చెప్పలేము, కానీ అది వైసీపీ వాళ్ళకే చెల్లుతుంది అలాంటి భాష ప్రయోగించడం, మాకు చేత కాదు. అందువల్ల ఇది చాలా తప్పుడు విధానం. దీని మీద ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో దీనిని ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా ఏవైతే కంపెనీల కింద మారిపోయాయో, ఈ కంపెనీలలో డబ్బులు ఎలా రొటేట్ అవుతున్నాయో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫామ్ 66 దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, స్టేట్మెంట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా అధికారికంగా తీసుకొని ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండేలాగా చట్టం ద్వారా మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.